ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు నార్ లవర్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు అయితే కాళేశ్వరం వెళ్తున్నామని చెప్పాము కదా. సో మేమైతే మార్నింగ్ 5:30కి అట్లా బయలుదేరామన్నమాట. మంచిర్యాల నుండి వెళ్ళడానికి ఒక 2 hours పట్టింది. 70 kilometers ఉంటుందంట. ఎగ్జాక్ట్గా అయితే నాకు తెలీదు. ఇదైతే శ్రీరంచ బ్రిడ్జ్ అన్నమాట. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే మనము. చాలా రష్ ఉందన్నమాట. వెహికల్స్ ఎక్కడికక్కడే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో మేమైతే మెల్లమెల్లగా అయితే వెళ్ళిపోయాము. నది తీరానికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత అరటి తెప్పల్లో అయితే మనం దీపాలు విడిస్తే చాలా మంచిదంట. సో దీపాలు తీసుకొని అయితే అరటి తెప్పలో మేమైతే స్నానానికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత రష్గా ఉందో. అప్పటికి మార్నింగ్ 7:30 అయింది. అప్పటికి ఇంత జనాలు వచ్చేసిండ్రు అన్నమాట. మా స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. మొన్న కుంభమేళ ప్రయాగరాజ్కి వెళ్ళని వారైతే మనకు కాళేశ్వరం కొంచెం దగ్గరలో పడుతుంది కాబట్టి గంగ స్నానం ఆచరిస్తే చాలా మంచిది. దక్షిణ కాశీగా పిలువబడే ఈ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు త్రివేణి సంగమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా వచ్చి గంగ స్నానం ఆచరించండి. ఇదైతే May 15 నుండి 26 వరకు ఉంటుందన్నమాట. సో మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడైతే స్నానాలు కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే మా ఆయన అయితే పూజలు చేసేసారు. అండ్ కొబ్బరికాయ కూడా గంగమ్మ తల్లికి అయితే కొట్టేసిండ్రు అన్నమాట. చాలా రష్గా ఉంది అసలు చూడడానికి. ఇంత మార్నింగే ఇంత రష్ ఉంటే వెళ్ళే వాళ్ళైతే మార్నింగే వెళ్ళండి, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అట్లా వెళితే ఎండతో పాటుగా ఇంకా ఎక్కువ రష్ అవుతుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది అన్నమాట. నేనైతే ఈ అరటి తిప్పలో అయితే దీపాలు అయితే నదిలో వదిలిపెట్టాను. నేను బ్యాగ్ వేసుకొని ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ దొంగలు ఉన్నారన్నమాట. అనౌన్స్ చేస్తూ ఉన్నారు. సో జాగ్రత్తగా ఉండండి. గోల్డ్ అట్లా వేసుకొని వెళ్ళొద్దు. ఎక్కువ మనీ కూడా క్యారీ చేసినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి దానికైతే స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట. ఒక 20 rupees 10 rupees తీసుకొని అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి అయితే స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు. మనము నది తీరానికి వచ్చేటప్పుడు అయితే బాగుంది, చాలా బాగుందండి చూడ్డానికి. ఇక్కడ సరస్వతి అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు. సరస్వతి పుష్కరాలు కదా, చాలా బాగుంది. కన్నుల పండుగ ఉంది అంతా. ఇక్కడ శివయ్య స్టాచ్యూ కూడా అండ్ శివయ్య ముందు నందిని కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇక్కడికి అందరు వచ్చి అయితే ఫోటోలు తీసుకొని అండ్ పూజ చేసుకొని అయితే వెళ్తున్నారన్నమాట. తీరా దర్శనానికి వచ్చి చూసేసరికి పెద్ద లైనే ఉంది. పాపం మా ఆయనకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల సరస్వతి మాత టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి, మనం టెంపుల్కి వెళ్ళే ముందైతే లెఫ్ట్ సైడ్లో ఈ శివుడు అయితే మనకు దర్శనం ఇస్తాడు. ఎక్కడున్న శివయ్యే కాబట్టి ఆ శివుని దర్శనం చేసుకొని అయితే మేమైతే వచ్చేసినాము. వీలైతే మీరు కూడా వెళ్ళి ఆ శివయ్యని దర్శించుకోండి. గంగా స్నానం చేయడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. పాపాలు తొలగిపోయి మనమైతే బాగుంటామన్న నమ్మకం. సో ఒక 2-3 ఫొటోస్ కూడా తీసుకున్నాము. వీడియో నచ్చితేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.